హాయ్ హలో వెల్కమ్ టు ధనుష్ అన్న. ఇది యూనిట్ 3 పార్ట్ 2 వీడియో. సో మీరు ఒకవేళ పార్ట్ 1 చూసుండకపోతే కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ పెట్టాను. సో అక్కడ నుండి యూనిట్ 3 పార్ట్ 1 వీడియో మీరు చూడండి. సో దానివల్ల మీకు ఫ్యూచర్లో నేను చెప్పబోయేది అర్థమవుతుంది. సో ఇక్కడ ఈరోజు నేను కవర్ చేయబోయే టాపిక్స్ ఏంటి, స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ బిజినెస్ సెటప్. సో ఐడెంటిఫైయింగ్ సెలెక్టింగ్ గుడ్ బిజినెస్ ఆపర్చునిటీస్ ఫస్ట్ మనం చూద్దాం. తర్వాత మిగతా ఈ టాపిక్స్ మనం కవర్ చేద్దాం, ఓకేనా. సో ఇక్కడ స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ సెట్టింగ్ అప్ ఏ బిజినెస్, ఐడెంటిఫైయింగ్ అండ్ సెలెక్టింగ్ ఏ బిజినెస్ ఆపర్చునిటీ అనేది మనం చూద్దాం. సో ఫస్ట్ ఇంట్రొడక్షన్తో స్టార్ట్ చేయాలి అంటే, సో ఇంట్రొడక్షన్ లేదంటే డెఫినేషన్. సో స్టార్టింగ్ ఏ బిజినెస్ రిక్వైర్స్ ఏ కేర్ఫుల్ ప్లానింగ్ అండ్ సిస్టమేటిక్ ఎగ్జిక్యూషన్. ది ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఈస్ ఐడెంటిఫైయింగ్ అండ్ సెలెక్టింగ్ ఏ సూటబుల్ బిజినెస్ ఆపర్చునిటీ దట్ హ్యాస్ ద పొటెన్షియల్ టు సక్సీడ్ ఇన్ ది మార్కెట్. సో మనం ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా కూడా దానికి కేర్ఫుల్ ప్లానింగ్ అనేది ఉండాలి. తర్వాత సిస్టమేటిక్ ఎగ్జిక్యూషన్. ఫౌండర్ లేకపోయినా కూడా బిజినెస్ అనేది ఆ సిస్టమేటిక్లో వర్క్ చేసేంత ఎఫిషియన్సీ అనేది ఉండాలి. తర్వాత చాలా ఇంపార్టెంట్ అనే విషయం ఏంటి అంటే, సో మనం ఐడెంటిఫైయింగ్ అండ్ సెలెక్టింగ్ ఏ సూటబుల్ బిజినెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు మార్కెట్లో మనం సక్సెస్ అవ్వడానికి, ఓకేనా. సో దిస్ ఇస్ ది బ్రీఫ్ ఇంట్రొడక్షన్ అబౌట్ బిజినెస్ సెటప్, ఓకేనా. నెక్స్ట్ స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ సెట్టింగ్ అప్ బిజినెస్. మనం బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే దానికి ఏమేమి స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ అది ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది బిజినెస్ ఆపర్చునిటీ. ఫస్ట్ మనం మార్కెట్ని అర్థం చేసుకోవాలి. మార్కెట్ నీడ్స్ ఏంటి, కస్టమర్ ప్రాబ్లమ్స్ ఏంటి అని అర్థం చేసుకోవాలి. సో అవి సాల్వ్ చేస్తూ ఒక ప్రోడక్ట్ లేదా ఒక సర్వీస్ క్రియేట్ చేసామంటే వీ కెన్ ఎస్టాబ్లిష్ ఏ బిజినెస్ ఫర్దర్ అండ్ అనలైజ్ కరెంట్ ట్రెండ్స్ అండ్ ఎమర్జింగ్ ఇండస్ట్రీస్. ప్రజల యొక్క మార్కెట్లో ఉన్న ట్రెండ్స్ ఏ విధంగా ఉన్నాయి, కొత్త కొత్త ఇండస్ట్రీస్ టెక్నాలజీ సేమ్ ఎంబీడ్ అవుతున్నాయి అని చెప్పి నేర్చుకోవాలి. సో అవి మన బిజినెస్లో ఇంప్లిమెంట్ చేసుకోవాలి. అండ్ థర్డ్, ఐడెంటిఫైయింగ్ గ్యాప్స్ ఇన్ ది ఎగ్జిస్టింగ్ ప్రోడక్ట్స్ ఆర్ సర్వీసెస్. ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ పోర్టల్స్. సో అన్ని జాబ్ పోర్టల్స్ జాబ్స్ మీద ఫోకస్ చేస్తున్నాయి. అయితే ఇక్కడ క్యాండిడేట్స్ జాబ్ పోర్టల్ మీద క్లిక్ చేసినప్పుడు అవి కంపెనీ కెరీర్ పేజెస్కి రీడైరెక్ట్ అవుతున్నాయి. సో కెరీర్ పేజెస్కి రీడైరెక్ట్ అవుతున్నాయి. కానీ ఇక్కడ ఆ క్యాండిడేట్ అనేవాడు ఎక్కువ ఇబ్బంది పడుతున్నాడు తన పర్సనల్ డీటెయిల్స్ ప్రతి కంపెనీలో ఇండివిజువల్గా ఫిల్ చేయడంలో. ఎవరైతే సరే, ఇది కరెంట్ మార్కెట్లో ఉన్న గ్యాప్. సో ఎవరైతే ఒక డిఫరెంట్ ఎంటిటీ ఫామ్ చేసి క్యాండిడేట్ డీటెయిల్స్ దాంట్లో స్టోర్ చేసుకొని అవి అన్ని కెరీర్ పేజెస్కి లింక్ అయ్యేటట్టు చేయగలిగినప్పుడు, సో క్యాండిడేట్ జాబ్ పోర్టల్స్ మీద క్లిక్ చేసినప్పుడు కంపెనీ పేజ్కి రీడైరెక్ట్ అవుతాడు. సో కంపెనీ అక్కడ తన డీటెయిల్స్ ఫిల్ చేసుకొని ఒక సింగిల్ స్టెప్, ఒక చిన్న బటన్ ఉంది, దాంట్లో లాగిన్ చేసుకోగలిగి అప్లై కొట్టినప్పుడు ఇక్కడ నీ కంపెనీలో స్టోర్ చేసిన డేటా అంతా ఆ కంపెనీకి ట్రాన్స్ఫర్ అయిపోవాలి. సో దానివల్ల ఏమవుతుంది, క్యాండిడేట్ యొక్క టైం సేవ్ అవుతుంది. సో ఇదొక మార్కెట్ ఆపర్చునిటీ, ఇదొక గ్యాప్. సో ఎవరైతే దీన్ని సాల్వ్ చేయగలుగుతారో, సాల్వ్ చేసి దీన్ని మానిటైజ్ చేయగలుగుతారో, వాళ్ళు డబ్బులు సంపాదించవచ్చు, ఓకేనా. చూడండి, ఇది ఇంకా మార్కెట్లో ఉంది ఈ ప్రాబ్లం. మీరు ఒకవేళ సాల్వ్ చేయగలిగితే యూ విల్ బికమ్ ఎ బెటర్ బిజినెస్ ఓనర్. నెక్స్ట్, జనరేట్ ఇన్నోవేటివ్ బిజినెస్ ఐడియాస్. ఇప్పుడు నేను చెప్పిన ఇన్నోవేటివ్ చిన్నది గ్యాప్ ఫైండ్ వచ్చేసి దాన్ని సాల్వ్ చేయడమే ఇన్నోవేషన్, ఓకేనా. మీరు అది సాల్వ్ చేయగలిగితే మీరు ఒక గొప్ప ఎంటర్‌ప్రెన్యూర్స్ అవుతారు. ఎగ్జాంపుల్, ఆన్లైన్ ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్స్, బైజూస్, ధనశాల, యుడెమీ, ఎక్సెట్రా. ఓకేనా. ఫుడ్ డెలివరీ సర్వీసెస్, జొమాటో, బ్లింకిట్, ఎక్సెట్రా. ఆర్గానిక్ ఫార్మింగ్ బిజినెసెస్. ఆర్గానిక్ ఫార్మింగ్ బిజినెస్ అంటే ఏమున్నాయి, వారిది ఫార్మ్స్ ఎక్సెట్రా, ఓకేనా. తర్వాత సెలెక్షన్ ఆఫ్ గుడ్ బిజినెస్ ఆపర్చునిటీస్. సో ఫస్ట్ స్టెప్ ఏంటి, మనం మార్కెట్లో ఉన్న ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేయడం. అండ్ సెకండ్ ఏంటంటే సరైన బిజినెస్ ఆపర్చునిటీ మనం సెలెక్ట్ చేసుకోవడం. సో 100 ప్రాబ్లమ్స్ ఉండొచ్చు మార్కెట్లో, దాంట్లోంచి నువ్వు ఒకటి పికప్ చేసుకోవడం. నీకు ఏది సూట్ అవుతుంది, నీకు దేంట్లో స్కిల్స్ ఉన్నాయి, దేంట్లో నువ్వు ప్రొఫిషియంట్, నువ్వు దేంట్లో సక్సెస్ అవ్వగలుగుతావు అని చెప్పి చూసుకొని ఒక బిజినెస్లో నువ్వు సెలెక్ట్ చేయడం. సో ఐడెంటిఫైయింగ్ ఏ సెవరల్ బిజినెస్ ఆపర్చునిటీస్, ద ఎంటర్‌ప్రెన్యూర్ షుడ్ ఎవాల్యుయేట్, సెలెక్ట్ ది మోస్ట్ ప్రామిసింగ్ వన్. సో ఫ్యాక్టర్స్ టు కన్సిడర్, మార్కెట్లో డిమాండ్ ఉందని క్రియేట్ చేయబోయే ప్రోడక్ట్ లేదా సర్వీసెస్కి అనేది చూసుకోవాలి. అవైలబిలిటీ ఆఫ్ రిసోర్సెస్, ఎంప్లాయీస్, టెక్నాలజీ, ఫైనాన్స్ అవైలబిలిటీగా ఉన్నాయో చూసుకోవాలి. ఇన్వెస్ట్మెంట్స్ రిక్వైర్మెంట్స్, ఎక్కువ పెట్టుబడి ఉంటే కష్టం, రిక్వైర్మెంట్స్ కూడా నీకు మ్యాచ్ అవ్వాలి.
ప్రాఫిటబిలిటీ పొటెన్షియల్స్, యూ విల్ గెట్ ఏ 30 to 40% ఆఫ్ రెవెన్యూ ఫ్రమ్ ఇట్, అది చూసుకోవాలి. తర్వాత కాంపిటీషన్ లెవెల్, కాంపిటీషన్ ఏ రేంజ్లో ఉంది అని నేర్చుకోవాలి. పర్సనల్ స్కిల్స్ అండ్ ఇంట్రెస్ట్, నీకు దాని మీద స్కిల్ ఉందా, నీకు దాని మీద ఇంట్రెస్ట్ ఉందా వర్క్ చేయడం, డబ్బు సంపాదించాలని ఫోకస్ ఉందా, దాని మీద నీకు పర్సనల్గా ఇంట్రెస్ట్ ఉందో చూసుకోవాలి. తర్వాత గవర్నమెంట్ రెగ్యులేషన్ సపోర్ట్, ఒకవేళ గవర్నమెంట్కి దానికి మంచి సపోర్ట్ ఉంది, ట్యాక్స్ బెనిఫిట్స్ ఇస్తుందా అనేది చూసుకోవాలి. ట్యాక్స్ బెనిఫిట్, సబ్సిడీస్, ట్యాక్స్ బెనిఫిట్, సబ్సిడీస్ ఎక్సెట్రా అవన్నీ చూసుకోవాలి. అవన్నీ చాలా ఇంపార్టెంట్ థింగ్. తర్వాత థర్డ్ స్టెప్ ఏంటి, కండక్ట్ మార్కెట్ రీసెర్చ్, కస్టమర్స్ యొక్క ప్రిఫరెన్స్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కోల్డ్ కాఫీలో చాక్లెట్ ఫ్లేవర్ ఇష్టమా లేదంటే మ్యాంగో ఫ్లేవర్ ఇష్టమా అని చెప్పి నువ్వు రీసెర్చ్ చేయగలిగాలి. సో ఆ ప్రోడక్ట్నే నువ్వు ముందుగా ప్లేస్ చేయాలి. ఓకేనా. మీ కాంపిటీటర్స్ ఎలాంటి ప్రోడక్ట్స్ అయితే సర్వీసెస్ ఇస్తున్నారు, వాళ్ళు ఏ క్వాలిటీ ఏ ప్రైజింగ్లో పెడుతున్నారు అనేది చూసుకోవాలి. ఓకేనా. తర్వాత ఎస్టిమేట్ మార్కెట్ సైజ్ అండ్ ఫ్యూచర్ డిమాండ్, ఫ్యూచర్లో నువ్వు క్రియేట్ చేయే ప్రోడక్ట్ లేదా సర్వీసెస్కి ఇంతమందికి నీడ్ ఉంటుంది. ఎవరైనా సరే ఒక కస్టమర్కి నీడ్ ఉన్నప్పుడు మాత్రమే ఒక ప్రోడక్ట్ లేదా సర్వీస్ తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మొబైల్ రీఛార్జ్. సో మొబైల్ రీఛార్జ్ ఈజ్ అ నీడ్. మొబైల్లో రీఛార్జ్ లేకపోతే మొబైల్ దండిగా. సో ఇట్స్ ఎ నీడ్, ఇట్స్ ఎ మ్యాండేటరీ నెసెసరీ. సో ఒక కస్టమర్ వెంటనే ఆ ప్రోడక్ట్ లేదా సర్వీసెస్ని తీసుకుంటాడు. అర్థమైందా. సో డిమాండ్ని అర్థం చేసుకోండి. ఐడెంటిఫై టార్గెట్ కస్టమర్స్, నీ టార్గెట్ కస్టమర్స్ మొబైల్ రీఛార్జ్ అయితే 18+ ఆర్ ఈక్వల్స్ టు 18. సో 18 నుండి 100 years పెట్టుకో. చాక్లెట్స్ అయితే ఒకవేళ నువ్వు చేసే చాక్లెట్ బిజినెస్ అయితే 1 year to 11 years కేటగిరీ ఆఫ్ పీపుల్ని ఎక్కువ ఫోకస్ చేయొచ్చు. సో నీ కస్టమర్స్ ఎవరో నువ్వు అర్థం చేసుకో. సో టు డిటర్మైన్ ద వెదర్ ది ఐడియా ఇస్ ఇంపార్టెంట్. ఓకేనా. ఈ ఐడియా అనేది అంత ఇంపార్టెంటా, బిజినెస్ అనేది వాల్యుబుల్ అయినా, వ్యాలిడిటీ అనేది ఉంటుందా అని అర్థం చేసుకో. ఓకేనా. తర్వాత ప్రిపేర్ యూ బిజినెస్ ప్లాన్, బిజినెస్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి. చిన్నపిల్లలకి చాక్లెట్స్ అందించడమా లేదంటే మేజర్స్కి మొబైల్ రీఛార్జ్ ఇవ్వడమా. ప్రోడక్ట్ లేదా సర్వీసెస్, నువ్వు ఎలాంటి ప్రోడక్ట్ లేదా సర్వీసెస్ క్రియేట్ చేస్తావు ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి. సో ఒక ప్రాబ్లమ్ ఉంది అంటే దానికి ఎలాంటి ప్రోడక్ట్ లేదా సర్వీసెస్ని క్రియేట్ చేస్తావు. మార్కెట్ స్ట్రాటజీ ఏంటి. నువ్వు చిన్నపిల్లలకి చాక్లెట్ నువ్వు తయారు చేసిన చాక్లెట్ కొనిపించాలి అంటే దానికి ఎలాంటి యాడ్స్ రన్ చేస్తావు. ఓకేనా. చిన్నపిల్లల్ని ఏ విధంగా టార్గెట్ చేస్తావు అని చెప్పి ఆ మార్కెట్ స్ట్రాటజీ అనేది మెయింటైన్ చేసుకోవాలి. ఆపరేషనల్ ప్లాన్, నీ ప్లాన్ ఏంటి. మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ని ఏ విధంగా సెటప్ చేస్తావు, దాన్ని ఆపరేట్ చేస్తావు. లాజిస్టిక్స్ని ఏ విధంగా లాంచ్ చేస్తావు, ఏ విధంగా ఆపరేట్ చేస్తావు. తర్వాత ఫినాన్స్, ఎంప్లాయీస్ ఎక్సెట్రా ఇవన్నీ ఎట్లా చూసుకుంటావు. తర్వాత ఫినాన్షియల్ ప్రొజెక్షన్స్, 2026 to 2027 వరకు నీ బిజినెస్ ఎంతవరకు ఎదుగుతుంది, 2027 to 2080 వరకు నీ బిజినెస్ ఎంత ఎఫిషియెంట్గా గ్రో అవుతుంది అని చెప్పి ఒక ఫినాన్షియల్ ప్రొజెక్షన్స్ అనేవి ఉండాలి. తర్వాత 5 years ఆఫ్ అరేంజ్ ఫినాన్స్, ఈ పర్సనల్ సేవింగ్సా, బ్యాంక్ లోన్సా, వెంచర్ క్యాపిటలా, గవర్నమెంట్ స్కీమ్సా, ఏంజల్ ఇన్వెస్టర్సా, సరిగ్గా అర్థం చేసుకో. ఇన్వెస్ట్మెంట్స్ రైజ్ చేసుకో. ఓనర్షిప్ సెలెక్షన్, బిజినెస్ని నువ్వు ఒక్కనే రన్ చేస్తావా, పార్ట్నర్షిప్స్ని ఉంచుకుంటావా, ఎల్ఎల్పియా, లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్. సో లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్. ఓకేనా. ఎల్ఎల్పి అంటే లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్. ఏదైనా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పెట్టుకుంటావా, కోఆపరేటివ్ సొసైటీ పెట్టుకుంటావా చూసుకో. ఇట్స్ ఆన్ యువర్ డిష్. నెక్స్ట్, లీగల్ రిజిస్ట్రేషన్ అండ్ లైసెన్సింగ్, బిజినెస్ని ఏ విధంగా రిజిస్టర్ చేస్తావు. ఆప్షన్ రిక్వైర్డ్ లైసెన్స్ పర్మిట్స్, నీ లోగోని, నీ మ్యూజిక్ని ఏ విధంగా రిజిస్టర్ చేసుకుంటావు. కంప్లీట్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్, జిఎస్టీ, పాన్ ఎక్సెట్రా ఎట్లా రిజిస్టర్ చేసుకుంటావు అవి కంప్లీట్ చేసుకోవాలి. లొకేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రాపర్ రోడ్స్ ఏరియాలో పెట్టుకుంటావా లేదంటే ఐ మార్కెట్ ఫుట్పాత్ ఉన్న లొకేషన్స్లో పెట్టుకుంటావా అని ఇష్టం. తర్వాత దానికి కావాల్సిన ఎక్విప్మెంట్, మిషనరీ, ఫెసిలిటీస్ అన్ని నువ్వే అరేంజ్ చేసుకోవాలి. రిక్రూట్ హ్యూమన్ రిసోర్స్, ఐ స్కిల్డ్ ఎంప్లాయీస్, డిఫైనింగ్ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, ప్రొవైడ్ ట్రైనింగ్ ఇఫ్ రిక్వైర్డ్. తర్వాత 10th, launch and manage the business, introduce product or service to the market, implementation, market strategies,
మానిటర్ పర్ఫార్మెన్స్ అని, మేక్ ఇంప్రూవ్మెంట్స్. ఓకేనా, ఇవన్నీ కూడా ఒక బిజినెస్ మ్యాన్ చూసుకోవాల్సినవి. తర్వాత దీని ఒక క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అంటే, ఒక బిజినెస్ అనేది ఎండ్ గోల్ కస్టమర్స్ని సాటిస్ఫై చేయాలి, మార్కెట్ డిమాండ్ని సఫిషియెంట్గా క్యాచ్ చేసుకొని ఆ ప్రోడక్ట్ లేదా సర్వీసెస్ ప్రజలకు అందించాలి. సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ద ప్రాఫిట్ సంపాదించాలి. ఈజీగా ఉండాలి నీ రిసోర్సెస్ని పట్టుకోవాలి అంటే, నీ ప్రోడక్ట్స్ లేదా సర్వీసెస్. అలాగే బిజినెస్కి దాని ఒక రా మెటీరియల్స్, ఎంప్లాయీస్ అవన్నీ కూడా క్యాచ్ చేసుకోవడం అనేది ఈజీగా ఉండాలి. ఆఫర్ హై గ్రోత్ పొటెన్షియల్, ఆ ప్రోడక్ట్ నీ బిజినెస్లో ఎక్కువ గ్రోత్ అనేది ఉండాలి. సో మేనేజబుల్ రిస్క్ అనేది మెయింటైన్ చేసుకోవాలి. ఒకవేళ బిజినెస్కి ఏదైనా దెబ్బ పడ్డప్పుడు రిస్క్ని నువ్వు మేనేజ్ చేయగలిగాలి. సో కోవిడ్-19 లాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు కూడా నువ్వు ఆ రిస్క్ని మేనేజ్ చేయాలి. రిస్క్ ఏంటి? రెంట్, ఎంప్లాయీ ఎక్స్పెన్సెస్, రా మెటీరియల్స్ వేస్టేజ్, ఇవన్నీ కూడా నువ్వు కన్సిడర్ చేసుకోవాలి. ఆ రిస్క్ని నువ్వు మేనేజ్ చేయగలగాలి. చేయలేకపోతే లాస్గా ఉంటుంది, బిజినెస్ బ్యాంక్ రేప్ అనేది అవుతుంది. ఓకేనా. ప్రొవైడ్ ఏ కాంపిటేటివ్ అడ్వాంటేజ్, కాంపిటీటర్స్కి నువ్వు నిజంగా కాంపిటీషన్ అవ్వగలుగుతావా అని చెప్పి చాలా ఇంపార్టెంట్ పాయింట్. అలైన్ విత్ ది ఎంటర్‌ప్రెన్యూర్ స్కిల్స్ అండ్ ఇంట్రెస్ట్. ఓకే. సో తర్వాత కంక్లూజన్ ఏంటి? సో బిజినెస్ సెటప్ అనేది బిగిన్స్ విత్ ఐడెంటిఫైయింగ్ అండ్ సెలెక్టింగ్ ద బిజినెస్ ఆపర్చునిటీస్. ప్రాపర్ మార్కెట్ రీస్ ప్లానింగ్, ఫైనాన్స్, రిజిస్ట్రేషన్ టు మేనేజ్మెంట్ helps stands for business from idea to successful business enterprise. Selecting the right opportunity is the foundation for long-term business growth and profitability. సో అర్థమైందా? సో ఒక బిజినెస్ పెట్టాలి అంటే దానికి పర్ఫెక్ట్ మార్కెట్ రీసెర్చ్ ఉండాలి, ప్లానింగ్, ఫైనాన్షియల్, రిజిస్ట్రేషన్, మేనేజ్మెంట్, ఇలా ఇవన్నీ ఈ ప్రాసెసెస్, ఈ స్టెప్స్ అన్నీ ఇక్కడ రాయాలి. రాసి ఒక బిజినెస్ అనేది ఒక ఐడియా కానుండి ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ కింద తీసుకుపోవాలంటే నువ్వు ఏం చేయొచ్చు అని చెప్పి ఈ స్టెప్స్ అన్ని ఫాలో అవ్వాలి. అర్థమైందా? తర్వాత సెలెక్టింగ్ ది రైట్ ఆపర్చునిటీ ఈజ్ ఫౌండేషన్ ఆఫ్ లాంగ్ టర్మ్ బిజినెస్ గ్రోత్ అండ్ ప్రాఫిటబిలిటీ. ఒకవేళ బిజినెస్ ఎదగాలి అంటే దానికి సరైన ఐడియా ఉండాలి, సరైన పునాది ఉండాలి. అప్పుడే బిజినెస్ లాంగ్ టర్మ్లో మంచిగా ఎదుగుతుంది. సో ఇది ఏంటి స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఐడెంటిఫైయింగ్ అండ్ సెలెక్టింగ్ ఏ గుడ్ బిజినెస్ ఆపర్చునిటీ. ఓకేనా, అయిపోయింది, దాన్ని అండర్స్టాండ్. నెక్స్ట్ మార్కెట్ సర్వే అండ్ రీసెర్చ్ గురించి నేర్చుకుందాం. ఓకేనా, ఇక్కడ మార్కెట్ సర్వే అండ్ రీసెర్చ్. సో మార్కెట్ సర్వే అండ్ రీసెర్చ్ గురించి ఇంట్రొడక్షన్ చెప్తాను. ఓకేనా, తర్వాత డెఫినేషన్ అర్థం చేసుకుందాం. సో ఈ మార్కెట్ సర్వే అండ్ మార్కెట్ రీసెర్చ్ అనేది చాలా అసెన్షియల్ టూల్స్ ఫర్ ఎంటర్‌ప్రెన్యూర్స్ టు అండర్స్టాండ్ కస్టమర్ నీడ్స్, మార్కెట్ ట్రెండ్స్, కాంపిటీషన్, బిజినెస్ ఆపర్చునిటీస్, బిజినెస్ లాంచింగ్ ఆఫ్ ప్రొడక్ట్స్, సర్వీస్. ఓకేనా, సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఏ కస్టమర్ టు అండర్స్టాండ్ కస్టమర్ నీడ్స్, మార్కెట్ ట్రెండ్స్, కాంపిటీషన్. అంటే మార్కెట్లో ఎలాంటి కస్టమర్స్ ప్రిఫరెన్స్ ఉంది, మార్కెట్ ఏ విధంగా కొనసాగుతుంది, కాంపిటీషన్ ఎంత ఉంది, బిజినెస్ ఆపర్చునిటీస్ అసలు ఉందో లేదా అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ కన్సిడర్ చేయడం. సో ఇట్స్ ఈస్ ఆల్ కాల్డ్ మార్కెట్ రీసెర్చ్ అండ్ మార్కెట్ సర్వే. నెక్స్ట్ మార్కెట్ సర్వే ఏంటి? మార్కెట్ సర్వే is the systematic collection of information directly from customers or potential customers regarding their preference, needs, buying behavior, opinions about products and services. ఓకేనా, సో మార్కెట్ సర్వే అంటే ఏంటి? జస్ట్ ఒక సర్వే, ఒక గూగుల్ ఫామ్ కావచ్చు. సో కస్టమర్స్ దగ్గర నుండి నువ్వు విషయాలు రాబట్టడం కావచ్చు, వాళ్ళకి ఎలాంటి ప్రిఫరెన్సెస్ కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ కోల్డ్ కాఫీ అనేది కోల్డ్గా ఉండాలా, హాట్గా ఉండాలా, లేదంటే వాళ్ళకి ఏం కావాలి, కోల్డ్ కాఫీ ఎంత క్వాంటిటీలో కావాలి, వాళ్ళ యొక్క బయింగ్ బిహేవియర్ ఏంటి, జీతం పడ్డప్పుడు ఎక్కువ ఉంటారా, జాబ్ ఊసిపోయినప్పుడు ఎక్కువగా ఉంటారా, వాళ్ళ యొక్క ఒపీనియన్ ఏంటి కోల్డ్ కాఫీ మీద. సో దాన్ని బట్టి నువ్వు ఆ ప్రోడక్ట్ లేదా సర్వీసెస్ని క్రియేట్ చేయొచ్చు. ఓకేనా, సో దిస్ ఈజ్ సింపుల్ మార్కెట్ సర్వే. సో మార్కెట్ సర్వే ఏంటి? ఆబ్జెక్టివ్స్ కస్టమర్స్ని అర్థం చేసుకోవడం, దాని యొక్క డిమాండ్ని అర్థం చేసుకోవడం, టార్గెట్ కస్టమర్స్ని అర్థం చేసుకోవడం, కొంత ఏజ్ గ్రూప్ లేదంటే కేటగిరీ ఆఫ్ పీపుల్. ఫర్ ఎగ్జాంపుల్ హిందూస్ ఉన్నారు, సో హిందూస్ దివాళీ టైంలో ఎక్కువ క్రాకర్స్ పర్చేస్ చేస్తారు. సో అప్పుడు నువ్వు షాప్ పెట్టుకుంటే యూ విల్ మీట్ డిమాండ్ ఇన్ ది మార్కెట్. ఓకేనా, సో యూ కెన్ మేక్ ప్రాఫిట్ అవుట్ ఆఫ్ ఇట్. అనలైజ్ కాంపిటీటర్స్. నువ్వు దివాళీకి క్రాకర్ షాప్స్ పెడతా అంటే నీ పక్క పని 10 మంది షాపులు పెడతారు. సో వాళ్ళకి మించి నువ్వు ఎలాంటి ఆఫర్స్ ఇవ్వగలుగుతావు, సో వాళ్ళకన్నా నువ్వు మంచిగా ఎలాంటి బాంబులు తీసుకురాగలుగుతావు అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. సో అసిస్ట్ ఇన్ డిసిజన్ మేకింగ్. నువ్వు ఇంత ఆలోచిస్తావు బిజినెస్ పెట్టగలిగినవా,
బిజినెస్ పెట్టి దాన్ని ఏ విధంగా రన్ చేసావు అనేది ఈ బిజినెస్ డిసిజన్ మేకింగ్ కిందకి వస్తుంది. మెథడ్స్ ఆఫ్ కండక్టింగ్ మార్కెట్ సర్వే. క్వశ్చన్స్ అడగడం, నీకు ఎలాంటి బాంబులు కావాలి, తోక బాంబులా, లక్ష్మీ బాంబులా, ఇంకేదైనా. తర్వాత ఇంటర్వ్యూస్, డైరెక్ట్ ఇంటర్వ్యూస్, ఒక పర్సన్ మీట్ అయ్యి డైరెక్ట్గా ఇంటర్వ్యూ చేయడం. నీకు ఒకవేళ తోక బాంబు కావాలంటే దానికి ఎంత పెద్ద తోక ఉండాలి, సో అట్లా. తర్వాత అబ్జర్వేషన్స్, కస్టమర్స్ ఎలాంటి బాంబులు ఎక్కువ కొంటున్నారు, తోక ఎక్కువ ఉన్నదా లేదంటే తోక తక్కువ ఉన్నదా, ఓకేనా. సో ఆన్లైన్ సర్వీస్. తర్వాత వెబ్సైట్స్ లేదా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ నుండి కస్టమర్స్ యొక్క ప్రిఫరెన్సెస్, వాళ్ళ యొక్క స్పెండింగ్ ప్యాటర్న్స్ని మనం అర్థం చేసుకోవచ్చు. సో అడ్వాంటేజ్ ఏంటి, ప్రొవైడ్స్ ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్. ఎవడో పెట్టిన ఇన్ఫర్మేషన్ అది ఎక్స్పైర్ అయిపోయి ఉండొచ్చు, సో మనం తీసుకున్న ఇన్ఫర్మేషన్ అనేది క్వాలిటీగా ఉంటుంది కదా. తర్వాత హెల్ప్స్ రెడ్యూస్ బిజినెస్ రిస్క్. తర్వాత ఇంప్రూవ్స్ ప్రోడక్ట్ ప్లానింగ్. తర్వాత ఐడెంటిఫైస్ కస్టమర్స్ ఎక్స్పెక్టేషన్, ఓకే. తర్వాత మార్కెట్ రీసెర్చ్ అంటే ఏంటి, సో మార్కెట్ రీసెర్చ్ ఇస్ సిస్టమేటిక్ ప్రాసెస్ ఆఫ్ గ్యాదరింగ్, అనలైజింగ్, ఇంటర్ప్రిటింగ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ మార్కెట్, కస్టమర్స్, కాంపిటీటర్స్ అండ్ బిజినెస్ ఎన్విరాన్మెంట్ టు సపోర్ట్ డిసిజన్ మేకింగ్, ఓకేనా. సో మార్కెట్ని పూర్తిగా అర్థం చేసుకోవడం, మార్కెట్లో మనకి ఎంత మార్కెట్ ఉంది, కస్టమర్స్ ఉన్నారు, కాంపిటీషన్ ఉంది, సో బిజినెస్ ఎన్విరాన్మెంట్ ఏ విధంగా మనం బిల్డ్ చేయవచ్చు. సో ఇవన్నీ కూడా బిజినెస్ని ముందుకు తీసుకునేకెళ్ళి మంచిగా మనం డిసిజన్ మేకింగ్ అనేది హెల్ప్ అవుతుంది, ఓకేనా. సో ఫస్ట్ ఇది ఆబ్జెక్టివ్స్ అండి, మార్కెట్ పొటెన్షియల్ ఎంత ఉందో నేర్చుకోవడం. సెకండ్ కస్టమర్ బిహేవియర్ ప్యాటర్న్ని అర్థం చేసుకోవడం. థర్డ్ది కాంపిటీషన్స్ని అర్థం చేసుకోవచ్చు. ఫోర్త్ది ఫ్యూచర్లో దానికి ఎంత డిమాండ్ ఉందో చెప్పి అర్థం చేసుకోవచ్చు, ఓకే. ఫిఫ్త్ది డెవలప్ ఎఫెక్టివ్ మార్కెటింగ్ స్ట్రాటజీస్. సరైన మార్కెటింగ్ స్ట్రాటజీస్ మనం ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు, ఓకేనా. టైప్స్ ఆఫ్ మార్కెట్ రీసెర్చ్ ఏంటి, టైప్స్ ఆఫ్ మార్కెట్ రీసెర్చ్. ప్రైమరీ రీసెర్చ్ అంటే మనం చేసేది ఒరిజినల్ సోర్సెస్ నుండి ఆ డేటా అనేది కలెక్ట్ అవుతుంది. సర్వేస్ కావచ్చు, ఇంటర్వ్యూస్ కావచ్చు, ఫోకస్ గ్రూప్స్ కావచ్చు, అబ్జర్వేషన్స్ కావచ్చు. సో దీస్ ఆర్ ఆల్ కమాండ్ ది మార్కెట్ రీసెర్చ్. సెకండ్ ఇది అంటే గవర్నమెంట్ రిపోర్ట్స్ కావచ్చు, బుక్స్ అండ్ జర్నల్స్ కావచ్చు, లేదంటే రీసెర్చ్ పబ్లికేషన్స్ కావచ్చు, ఇండస్ట్రీ రిపోర్ట్స్ కావచ్చు, విచ్ ఈస్ డ్యూన్ బై సమ్మర్. ఎవరో చేశారో మనం దాన్ని తీసుకొని నేర్చుకుంటున్నాం. తర్వాత స్టెప్స్ ఇన్ మార్కెట్ రీసెర్చ్. డిఫైనింగ్ ఏ ప్రాబ్లమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ప్రాబ్లం ఉందనుకుందాం. ఏం ప్రాబ్లం ఉంది, జాబ్ పోర్టల్ ప్రాబ్లం ఉందనుకుందాం. సో జాబ్ పోర్టల్ ప్రాబ్లం ఉంటే, సో వాట్ ఇన్ఫర్మేషన్ ఇస్ నీడెడ్, దానికి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి. సో కలెక్ట్ డేటా, ప్రైమరీ అండ్ సెకండరీ డేటా. ఫస్ట్ ఎంప్లాయీస్, ఫస్ట్ ఎవరైతే జాబ్స్కి అప్లై చేయాలనుకున్నారో వాళ్ళు ఏ విధంగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో ఫస్ట్ అర్థం చేసుకో. సెకండ్ ఆల్రెడీ వేరే వాళ్ళు క్రియేట్ చేసిన డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, సో అది కూడా గ్యాదర్ చేసుకో. తర్వాత అనలైజ్ డేటా, అదంతా అర్థం చేసుకొని దానిలోంచి ఇన్సైట్స్ని బయటికి తీ, ఓకేనా. నెక్స్ట్ డ్రా కంక్లూజన్, ఐడెంటిఫైయింగ్ అండ్ ఫైండింగ్ అండ్ ఇన్సైట్స్. సో దాంట్లో నుంచి నువ్వు ఆ కాన్సెప్ట్ని అర్థం చేసుకో, అసలు ఏం కావాలి, ఏ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. దాని తర్వాత ప్రిపేర్ ది రిపోర్ట్, ప్రజెంట్ రికమెండేషన్స్ ఫర్ డిసిజన్ మేకింగ్. అట్లా అర్థమైందా. సో ఆ బిజినెస్ ఓనర్స్కి నువ్వు ఈ విధంగా చేస్తే ప్రజలకి ఇది కావాలి, ఈ విధంగా చేస్తే బిజినెస్ ఎంత ముందుకు సాగుతుంది అని చెప్తే, ఓ అవునా ఇట్లనా, సరే అదే పని చేద్దామని చెప్పి బిజినెస్ ఓనర్స్ అంటారు. సో బిజినెస్ పర్ఫెక్ట్ డెసిషన్ వల్ల బిజినెస్ ఎంతో ఎదుగుతుంది, మంచి ప్రాఫిట్స్ ఉంటాయి, నీకు మంచి ఇంక్రిమెంట్ ఉంటుంది, లేదా ప్రమోషన్ ఉంటుంది. ఒకవేళ నువ్వు చెప్పిన డెసిషన్ ఫెయిల్ అయింది, మా బిజినెస్ ఘోరంగా నష్టపోయింది, నేను వెంటనే జాబ్ నుంచి పీక్ పాలెత్తారు. వీలైతే నేను ఒక ఎగ్జాంపుల్ కింద పెడతారు. సో ఇలా ఒక ఎంప్లాయీ ఈ విధంగా చేస్తాడు, అందుకే మన బిజినెస్ ఎంత నష్టం అయిందని చెప్పి ఒక ఎగ్జాంపుల్ కింద నేను ఎప్పటికప్పుడు తలుచుకుంటూ ఉంటారు, అర్థమైందా. సో బిజినెస్ రీసెర్చ్ ఇస్ ఇంపార్టెంట్, దాన్ని సరిగ్గా చేసినప్పుడు బిజినెస్ మంచిగా ఎదుగుతుంది. దానికి ఇంపార్టెన్స్ ఏంటి, హెల్ప్స్ ఐడెంటిఫైయింగ్ బిజినెస్ ఆపర్చునిటీస్, రిడ్యూస్ అన్సర్టనిటీ అండ్ రిస్క్. బిజినెస్లో రిస్క్ అనేది తక్కువ అవుతుంది, అలాగే మంచి మంచి ఆపర్చునిటీస్ని వెతుకుపట్టుకోవచ్చు. సపోర్ట్ ప్రోడక్ట్ డెవలప్మెంట్, ప్రోడక్ట్ని పర్ఫెక్ట్గా డెవలప్ చేయొచ్చు యాజ్ మార్కెట్ నీడ్. కస్టమర్స్కి ఎలాంటిది కావాలి అని చెప్పి అర్థం చేసుకొని దాని మాటకు మనం ప్రోడక్ట్ని డెవలప్ చేయొచ్చు. సో ఇంప్రూవ్స్ మార్కెటింగ్ ఎఫెక్టివ్నెస్. సో కస్టమర్స్కి ఏం కావాలో మనం అర్థం చేసుకున్నప్పుడు సో మనం యాడ్ని కూడా అదే విధంగా డిజైన్ చేయొచ్చు. తర్వాత అసిస్టెంట్ ఫోర్కాస్టింగ్ డిమాండ్.
మనం డిమాండ్ని ఫోర్కాస్ట్ చేయొచ్చు. ఒకవేళ ఈ ప్రోడక్ట్ లేదా సర్వీసెస్ మనం మార్కెట్లోకి లాంచ్ చేస్తే ఎంతమంది దాన్ని కొన్నికి రెడీగా ఉన్నారు, సో దానివల్ల కంపెనీకి ఎంత రెవెన్యూ జనరేట్ అవుతుందని చెప్పి ముందువల్ల మనం ఫోర్కాస్ట్ అనేది చేసుకోవచ్చు. తర్వాత ఎన్హాన్స్ కస్టమర్ సాటిస్ఫాక్షన్. ఒక మంచి ప్రోడక్ట్ మనం తీసుకొచ్చామనుకుందాం, సో దానివల్ల ఏమవుతుంది, కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది ఎంతో ఇంప్రూవ్ అవుతుంది. సో ద ప్రొవైడ్స్ కాంపిటేటివ్ అడ్వాంటేజ్. మీ కాంపిటీటర్స్కి ఒక బెటర్ ప్రోడక్ట్ లేదా బెటర్ సర్వీస్ ఒక ఛాలెంజింగ్గా మారుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మార్కెట్ సర్వేకి మార్కెట్ రీసెర్చ్కి మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే, సో మార్కెట్ సర్వే అంటే ఏంటి, కలెక్షన్ ఆఫ్ కస్టమర్ ఇన్ఫర్మేషన్. సో ఎండ్ గోల్ ఏంటి, కస్టమర్స్ దగ్గర నుండి మనం కొంతవరకు డేటా కలెక్ట్ చేసుకోవాలి. సో ఇట్స్ ప్రైమరీ డేటా. సో వన్ టు ది పవర్ అంటే ప్రైమరీ డేటా. సో ఇది సెకండరీ డేటా. ఓకే, సో కాంప్రిహెన్సివ్ స్టడీ ఆఫ్ ద మార్కెట్ని పూర్తిగా అర్థం చేసుకోవడం అనేది మార్కెట్ రీసెర్చ్ యొక్క కీ ఫీచర్. సో ఇక్కడ స్కోప్ అనేది లిమిటెడ్గా ఉంటుంది. సో భూమి మీద ఎంతమంది ఉంటే అంతమంది దగ్గర నుండి మార్కెట్ సర్వే అయితే చేయలేవు కదా. సో కొంత గ్రూప్ ఆఫ్ పీపుల్ దగ్గర నుండి నువ్వు సర్వే చేయగలుగుతావు. సో ఇది బ్రాడ్, పూర్తిగా చాలా మందిని మనం కన్సిడరేషన్ తీసుకొని మార్కెట్ని మనం రీసెర్చ్ చేస్తాం. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంట్రీ, ఒక డిస్టిక్, ఒక కేటగిరీ, ఆ రకంగా మనం తీసుకుని మార్కెట్ రీసెర్చ్ అనేది చేసుకుంటాం. తర్వాత అండర్స్టాండింగ్ ఆఫ్ కస్టమర్ ఒపీనియన్స్. కస్టమర్ యొక్క ఒపీనియన్ ఏంటి అని చెప్పి మనం అర్థం చేసుకుంటాం. సో అనలైజ్ ఓవర్ మార్కెట్ కండిషన్స్. సో ఓవరాల్ మార్కెట్లో ఎలాంటి ట్రెండ్స్ జరుగుతున్నాయి, సో ఎలాంటి కండిషన్స్ ఉన్నాయి మార్కెట్లో, కాంపిటీషన్ ఏ విధంగా ఉంది, కస్టమర్స్ యొక్క ప్రిఫరెన్స్ ఏ విధంగా ఉంది అని మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్, సో ఇట్స్ మెయిన్లీ అండ్ ప్రైమరీ డేటా. సో ప్రైమరీ డేటా మీద ఫోకస్ అవుతుంది. ఇది ప్రైమరీ అండ్ సెకండరీ. సో ప్రైమరీ డేటా తీసుకుంటారు, సెకండరీ డేటా బయట నుండి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు, కావాలంటే కొనుక్కుంటారు డేటాని. సో ఇక్కడ కస్టమర్ ప్రిఫరెన్స్ ఉంటుంది. సో కస్టమర్ ఫీడ్బ్యాక్ నుండి ప్రోడక్ట్ అయితే సర్వీసెస్ని బిల్డ్ చేస్తారు. సో స్ట్రాటజిక్ బిజినెస్ డిసిషన్స్. బిజినెస్ ఇంకా ముందుకు మనం ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన బిజినెస్గా మనం ఇంకా ముందుకు ఎలా తీసుకెళ్ళాలి, లేదంటే ఇప్పుడున్న బిజినెసెస్ కన్నా బెస్ట్ బిజినెస్ని మనం ఎలా తీసుకురావాలి అని చెప్పి ఉంటుంది ఈ మార్కెట్ రీసెర్చ్లో. So market survey and market research helps entrepreneurs understand customers, competition, and market condition. They provide valuable information from making informed decision. Businesses reduce risk and increasing the chance of business success. Okay now. సో దీనివల్ల ఏమవుతుంది, మార్కెట్ రీసెర్చ్, మార్కెట్ సర్వే వల్ల కస్టమర్స్ని మనం బాగా అర్థం చేసుకుంటాం, కాంపిటీషన్ని మంచిగా అర్థం చేసుకుంటాం, మార్కెట్ కండిషన్ కూడా బాగా అర్థం చేసుకుంటాం. సో దానివల్ల ఏమవుతుంది, ఒక మంచి డిసిషన్ మనం తీసుకొని రిస్క్ తక్కువ చేసుకొని ఫెయిల్యూర్స్ అనేవి తక్కువ అవుతాయి. సో దానివల్ల బిజినెస్ ప్రొజెక్షన్ అనేది చాలా బాగుంటుంది. సో బిజినెస్ మంచిగా సక్సెస్ అవుతుంది. సో ఇట్స్ ఆల్ అబౌట్ ది మార్కెట్ రీసెర్చ్ అండ్ మార్కెట్ సర్వే. ఓకేనా, ఇక్కడ మనకి ఈ టాపిక్ అయిపోయింది, మార్కెట్ రీసెర్చ్ అండ్ మార్కెట్ సర్వే అయిపోయింది. అండ్ నెక్స్ట్ టెక్నో ఎకనామిక్ ఫీజిబిలిటీ అసైన్మెంట్ గురించి మనం నేర్చుకుందాం. ఈ టెక్నో ఎకనామిక్ ఫీజిబిలిటీ అసైన్మెంట్ గురించి మనం నేర్చుకుందాం. ఓకేనా, ఇది బాగా పెద్ద ఉంది, బట్ ఇట్ విల్ కమ్ అండర్ 2.5 మార్క్స్. ఈ టెక్నో ఎకనామిక్ ఫీజిబిలిటీ అనేది మీకు మీ అదృష్టం బాగుంటే 2.5 మార్క్స్కి రావచ్చు. అంటే 5 మార్క్స్కి మీకు ఇది 5A 5B కింద ఇవ్వచ్చు. అట్లా 2.5 ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఓకేనా, లేదంటే మీకు 5 మార్క్స్కి రావచ్చు, లేదా మీ టైం బాగాలేకపోతే 10 మార్క్స్ కూడా రావచ్చు. సో ఇక్కడ టెక్నో ఎకనామిక్ ఫీజిబిలిటీ అంటే ఏంటి, సో ఇక్కడ ఏముంది, టెక్నాలజీ ఉంది, ఎకనామిక్ ఉంది, ఫీజిబిలిటీ అంటే ఈజీ అసైన్మెంట్. సో ఈ TEFA అనేది ఒక ప్రాసెస్ ఎవాల్యుయేటింగ్ వెదర్ ఏ ప్రపోజల్ ప్రాజెక్ట్ బిజినెస్ ఇస్ టెక్నికలీ పాసిబుల్, ఎకనామికలీ suitable. It helps entrepreneurs determine if a project can be successfully implemented, generating sufficient returns. అంటే ఏంటి,
ఇప్పుడు మనం ఏదైనా బిజినెస్ పెట్టాలనుకున్నాం. సో దానికి ఇప్పుడున్న మార్కెట్లో ఇప్పుడు ఇప్పుడు మార్కెట్లో ఉన్న టెక్నాలజీ సరిపోతుందా, ఎకనామీ సరిపోతుందా, అంటే దానికి మనం సరైన పెట్టుబడి పెట్టగలుగుతామా, లేదంటే అది మన ఎక్స్పెక్టేషన్స్ మించిన పెట్టుబడి ఉంటుందా అనేది మనం పూర్తిగా ఎవాల్యుయేట్ చేసుకోవాలి. సో దాని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటి? సో డిటర్మైనింగ్ technical feasibility of the project. Where is it? Yeah, technical feasibility of the project. We evaluate the economic and financial suitability. Okay, next, access the risk and uncertainties. సో భవిష్యత్తులో బిజినెస్ని మనం మధ్యలో ఆపకుండానే మనం ముందే దాని యొక్క టెక్నాలజీ ఇంకా దాని యొక్క పెట్టుబడి ఎంత అవుతుందో మనం తెలుసుకోవచ్చు. తర్వాత ఎఫిషియెంట్ యూటిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్ని మనం ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవచ్చు. ఈ రిసోర్సెస్ ఏంటి? టెక్, ఫినాన్స్ ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవచ్చు. సపోర్ట్ ఇన్వెస్ట్మెంట్ అండ్ బిజినెస్ డిసిజన్స్. ఓకేనా, సరైన ఇన్వెస్ట్మెంట్స్ మనకి సెట్ అవుతాయి, బిజినెస్ మనం ప్రాపర్గా రన్ చేయొచ్చు. సో కాంపోనెంట్స్ ఆఫ్ టెక్నో ఎకనామిక్ ఫీజిబిలిటీ అసైన్మెంట్. సో ఇక్కడ అసైన్మెంట్ ఉంటుంది అంటే ఏంటి? డాక్యుమెంటేషన్. పెద్ద ఏం కాదు అసైన్మెంట్ అంటే. డాక్యుమెంటేషన్ అంటే పూర్తిగా అర్థం చేసుకోవడం. సో techno feasibility examines whether the required technology, resources and expertise are available to implement the project. అంటే ఇప్పుడున్న టెక్నాలజీ సరిపోతుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు ఏదైనా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ పెట్టాలనుకున్నావు, దానికి ఇప్పుడున్న మోడర్న్ పీసీ సరిపోతుందా, లేదా దానికి క్వాంటమ్ కంప్యూటింగ్ కావాలా? సో క్వాంటమ్ కంప్యూటింగ్ నువ్వు తీసుకొచ్చి పెట్టినా కూడా దాన్ని హ్యాండిల్ చేసే ఎఫిషియెంట్ ఎక్స్పర్టీస్ ఎంప్లాయీస్ ఉండాలి. అర్థమైందా? సో వాళ్ళు ఉన్నారా లేదా చూసుకోవాలి అలా. తర్వాత దాని యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి? ఒకవేళ నీకు ఎక్స్పర్టీస్ లేకపోతే ఇంత పెట్టుబడి పెట్టి వేస్ట్ కదా. సో ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ ఇంకా డెవలపే కాలేదు, సో దాన్ని నువ్వు సరిగ్గా యూజ్ చేయలేవు. సో అప్పుడు నువ్వు బిజినెస్ పెట్టలేనట్టే కదా, అర్థం చేసుకోవట్లే. ఓకేనా. తర్వాత అవైలబిలిటీ ఆఫ్ టెక్నాలజీ ఉందా? ప్రొడక్షన్ ప్రాసెస్. సో అంత టెక్నాలజీతో ప్రొడక్షన్ చేయగలుగుతావా? మిషన్ అండ్ ఎక్విప్మెంట్. దానికి ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు క్వాంటమ్ కంప్యూటింగ్ పెట్టినావు, ఆ మిషనరీ తీసుకొచ్చి పెట్టినావు, దానికి ఎక్విప్మెంట్ ఎలా ఉండాలి? సౌండ్ అనేది ఉండకూడదు, నాయిస్ ఫ్రీ అనేది ఉండాలి మోస్ట్లీ. తర్వాత పొల్యూషన్ ఉండకూడదు, దానికి కావాల్సిన ఎలక్ట్రిసిటీ ఉండాలి, వాటర్ కావచ్చు, కూలింగ్ సిస్టమ్స్ కావచ్చు, అన్నీ ఉన్నాయో లేవో చూసుకోవాలి. తర్వాత అవైలబిలిటీ ఆఫ్ రా మెటీరియల్స్, దానికి కావాల్సిన స్పేర్ పార్ట్స్ అనేవి ఉన్నాయి ఎప్పుడైనా డ్యామేజ్ అయినప్పుడు. స్కిల్ అండ్ మ్యాన్ పవర్. ఆ క్వాంటమ్ కంప్యూటింగ్ పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేయడం వచ్చిన మ్యాన్ పవర్ ఉందా? ప్లాంట్ లొకేషన్ ఏడా పెడతావు? సో నువ్వు ఇక్కడ క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది మిషనరీ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు దాని మీద నుండి ఏరోప్లేన్స్ కూడా పోకూడదు, అంటే నీ బిల్డింగ్ మీద నుండి పోయిందంటే నీ క్వాంటమ్ కంప్యూటింగ్ డిస్ట్రాయ్ అయిపోతుంది. సో నీ ప్లాంట్ లొకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఏరోప్లేన్స్ దాని మీద నుండి టేకాఫ్ కానీ ల్యాండింగ్ కానీ పొజిషన్స్లో పెట్టుకోవాలి. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్, పవర్, వాటర్, ట్రాన్స్పోర్టేషన్ ఉందా లేదా? సో ఇది నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పిన మోడర్న్ పీసీ అండ్ క్వాంటమ్ కంప్యూటింగ్. ఓకేనా, మీకు బాగా అర్థం కానికి. తర్వాత ఎగ్జాంపుల్, బిఫోర్ సెట్టింగ్ అప్ ఏ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ది ఎంటర్ప్రెన్యూర్ మస్ట్ ఎన్ష్యూర్ ది అవైలబిలిటీ ఆఫ్ మిషనరీ, రా మెటీరియల్స్, టెక్నికల్ ఎక్స్పర్టీస్. ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పెట్టినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రోటీన్ పౌడర్. సో ప్రోటీన్ పౌడర్ మనం బిజినెస్ పెట్టాలనుకుందాం. సో దానికి ఏమేమి కావాలి? మిషనరీ కావాలి. సో దాని రా మెటీరియల్స్ ఏంటి? మిల్క్, మిగతా వేరే మిషనరీస్, కెమికల్స్ అవన్నీ ఉన్నాయో లేవో చూసుకోవాలి. తర్వాత టెక్నికల్ ఎక్స్పర్టీస్, దానికి కావాల్సిన డాక్టర్స్, సైంటిస్టర్స్ మన కాడ ఉన్నారా లేదా చూసుకోవాలి. ఓకేనా. తర్వాత ఎకనామిక్ ఫీజిబిలిటీ ఎవాల్వ్స్ ద ప్రాజెక్ట్ విల్ బి ప్రాఫిటబుల్ అండ్ ఫినాన్షియలీ సస్టైనబుల్. అంటే ప్రాజెక్ట్ అనేది మనం తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ లాభాన్ని సంపాదించగలుగుతామా, అది పెట్టుబడికి అంత సస్టైనబుల్ అనేది మనం చూసుకుందాం. సో ఈ టెక్నో ఎకనామిక్ ఫీజిబిలిటీ అంటే, సో ఇక్కడ ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ కాస్ట్, ఫస్ట్ బిజినెస్ సెటప్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది, దానికి ఆపరేట్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది. ఆపరేట్ అంటే పవరు, మ్యాన్ పవరు, వాటరు, ఎక్సెట్రా, ట్రాన్స్పోర్టేషన్. సో ఇవన్నీ కలుపుకుంటే ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ కింద కన్సిడర్ అవుతాయి. సో రెవెన్యూ ప్రొజెక్షన్స్, రెవెన్యూ మనం ఎంతవరకు జనరేట్ అవుతుంది. ప్రాఫిటబిలిటీ, బిజినెస్లో ఎంత ప్రాఫిట్లు మనం గణించవచ్చు. రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, సో ఎప్పుడు బ్రేక్ ఈవెన్ క్రాస్ అవుతుంది, మనం పెట్టిన పెట్టుబడికి ఎప్పుడు ప్రాఫిట్స్ అనేవి వస్తాయి. తర్వాత బ్రేక్ ఈవెన్ అనాలిసిస్,
మనం పెట్టిన పెట్టుబడికి అసలు అంత కవరప్ అవుతుందా? మనం ఫర్ ఎగ్జాంపుల్ రూ. 100 పెట్టినాం అనుకుందాం ఒక ప్రోడక్ట్ని క్రియేట్ చేయడానికి. మార్కెట్‌లో దాని సెల్లింగ్ ప్రైస్ 120 పెట్టినాం. సో అది రూ. 100 మినిమం రీచ్ అవుతుందా? హ్మ్. అనేది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఓకేనా. తర్వాత క్యాష్ ఫ్లో అనాలిసిస్. మనకి బిజినెస్ డే టు డే క్యాష్ ఫ్లో అనేది ఉంటుందా? వేరే డెప్త్ తీసుకోకుండా. సో ఎగ్జాంపుల్, ఏ బిజినెస్ మే బి టెక్నికలీ పాసిబుల్ బట్ రిజెక్టెడ్ ఇఫ్ ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్స్ ఆర్ టూ లో కంపేర్ టు ఇన్వెస్ట్మెంట్ రిక్వైర్డ్. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఒక 10 కోట్ల ఇన్వెస్ట్మెంట్ పెట్టినావు, కానీ నువ్వు సంపాదించేది ఎంత? థౌజండ్స్లో. ఈజ్ ఇట్ గుడ్? అది ఏమాత్రం సెట్ అవ్వదు. ఎందుకు? ఇంత పెద్ద ఇన్వెస్ట్మెంట్కి ఎంత తక్కువ రిటర్న్ అంటే చాలా వేస్ట్. ఇంకా బ్యాంక్ డిపాజిట్స్ ఉన్నాయి దీనికన్నా. ఓకేనా. నెక్స్ట్, సో స్టెప్స్ ఇన్ టెక్నో ఎకనామిక్ ఫీజిబిలిటీ అసెస్మెంట్. అసలు మనం ఈ ఎకనామిక్ ఫీజిబిలిటీ అసెస్మెంట్ చేయాలి అంటే మనం ఫస్ట్ ప్రాజెక్ట్ ఐడెంటిఫికేషన్, ప్రాజెక్ట్ ఐడియా ఇంకా దాని యొక్క ఆబ్జెక్టివ్స్ని అర్థం చేసుకోవాలి. సో టెక్నికల్ అనాలిసిస్, యాక్సెసింగ్ టెక్నాలజీ, మిషనరీ, లొకేషన్ అండ్ రిసోర్స్ రిక్వైర్మెంట్స్. ఓకేనా. సో టెక్నాలజీని మనం పూర్తిగా అర్థం చేసుకోవాలి. మార్కెట్ అనాలిసిస్, స్టడీ డిమాండ్, మార్కెట్ కాంపిటీషన్, ప్రైసింగ్, మార్కెట్ పొటెన్షియల్, ఇవన్నీ కూడా మార్కెట్ అనాలిసిస్ కిందకి వస్తాయి. సో తర్వాత ఫినాన్షియల్, ఎంత ఖర్చు అవుతుంది, రెవెన్యూ ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయవచ్చు, ప్రాఫిట్స్ ఎంతవరకు ఉంటాయి, ఫండ్ నీడెడ్, ఎంత పెట్టుబడి పెట్టాలి. తర్వాత రిస్క్ అసెస్మెంట్, ఐడెంటిఫై టెక్నికల్, ఫినాన్షియల్ అండ్ మార్కెట్ రిస్క్. ఓకేనా. సో దీస్ ఆర్ ఆల్ ది రిస్క్ అసెస్మెంట్స్. అండ్ ద నెక్స్ట్, ఎవాల్యుయేషన్ అండ్ డిసిషన్ మేకింగ్, కంపేర్ కాస్ట్ అండ్ బెనిఫిట్స్. ఓకేనా. సో ఇక్కడ ఏంటి, బిజినెస్ మనం ఎంత ఖర్చు అవుతుంది, దానివల్ల ఎంత బెనిఫిట్స్ ఉంటాయి అని చెప్పి మనం కంపేర్ చేసుకోవాలి. తర్వాత డిసిషన్ వెదర్ టు ప్రొసీడ్, మోడిఫై ఆర్ రిజెక్ట్ ది ప్రాజెక్ట్. మనం ముందుకి కొనసాగాలన్నా, లేదంటే ఇప్పుడున్న ఆన్ గోయింగ్ ప్రాజెక్టులు ఏదైనా మోడిఫైస్ తీసుకురావాలా, లేదంటే బిజినెస్ మనం ఒక ప్రాజెక్ట్ని రిజెక్ట్ చేయాలా అని చెప్పి ఆలోచించాలి. ఓకేనా. తర్వాత ఇంపార్టెన్స్ ఆఫ్ టెక్నో ఎకనామిక్ ఫీజిబిలిటీ అసెస్మెంట్స్ ఏంటి అంటే, బిజినెస్ యొక్క రిస్క్ అనేది తగ్గుతుంది, మనకి లోన్స్, ఇన్వెస్ట్మెంట్స్ అనేది అట్రాక్ట్ అవుతుంది. ఓకేనా. తర్వాత సపోర్ట్ ఇన్ఫార్మల్ డెసిజన్ మేకింగ్. తర్వాత ఇంప్రూవ్స్ రిసోర్స్ అలొకేషన్, క్యాపిటల్ని ఏ విధంగా అలొకేట్ చేయొచ్చు అని చెప్పి మనం ఈజీగా ప్రొజెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఇంక్రీజ్ ఛాన్సెస్ ఆఫ్ ప్రాజెక్ట్ సక్సెషన్. బిజినెస్లో మనం ఏదైనా ఒక కొత్త ప్రోడక్ట్ లేదా సర్వీస్ తీసుకురావాలనుకున్నప్పుడు ఈ టెక్నో ఎకనామిక్ ఫీజిబిలిటీ అసెస్మెంట్ చేసినప్పుడు ప్రాజెక్ట్ అనేది పూర్తిగా మోస్ట్లీ సక్సెస్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే మనకి ఎక్కడ ఏం అవసరమో పూర్తిగా అర్థం చేసుకున్నాం. సో ప్రాజెక్ట్ ఇక్కడ బిల్డ్ చేయడంలో అసలు ఆగదు. సో దానివల్ల ప్రాజెక్ట్ క్రియేట్ అవుతుంది, మార్కెట్లో దానికి డిమాండ్ మీట్ అవుతుంది, ప్రాఫిట్స్తో మనం ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే సంపాదించవచ్చు. తర్వాత ఐడెంటిఫై పొటెన్షియల్ ఛాలెంజెస్ బిఫోర్ ఇంప్లిమెంటేషన్. సో భవిష్యత్తులో మనకి టెక్నాలజీ లేదంటే ఫినాన్షియల్గా ఏదైనా ఛాలెంజ్ అనేది భవిష్యత్తులో ఎదుర్కో ఎదుర్కోవాల్సి వస్తే దాన్ని మనం ముందుగానే అర్థం చేసుకుంటాం. సో అడ్వాంటేజెస్ ఏంటి, మినిమైజ్ ఇన్వెస్ట్మెంట్ రిస్క్, enhances project planning, then improving profitability assessment, attracts investments and lenders, ensures efficient use of resources. మనకి కంపెనీలో ఉన్న రిసోర్సెస్ని, టెక్నాలజీ కావచ్చు, ఫినాన్స్ కావచ్చు, ఏ విధంగా యూజ్ చేయాలని చెప్పి ఒక మంచి ప్లానింగ్ ఉంటుంది. సో ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేస్తుంది, ప్రాఫిట్స్ని మనం ముందుగానే ఆశించవచ్చు. తర్వాత ప్రాజెక్ట్ ప్లానింగ్ ఇంకా రిస్క్ అనేది చాలా తక్కువ అవుతుంది. తర్వాత లిమిటేషన్స్ ఏంటి, సో రిస్క్ యాక్యురేట్ డెసిషన్స్ అండ్ అసంప్షన్స్ అనేటివి ఉంటాయి. ఓకేనా. కెన్ బి టైం కన్సంప్షన్ అండ్ కాస్ట్లీ. సో ఇంతమంది టీంని పెట్టి ప్రతిదీ పూర్తిగా డీటెయిల్గా అర్థం చేసుకోవాలంటే టైం పడుతుంది. తర్వాత దానికి ఎక్స్పెన్సెస్ అయితే ఉంటాయి కదా, ఎంప్లాయీస్కి అయితే ఎక్స్పెన్సెస్ కట్టాలి కదా. మళ్ళీ నీ వైఫైకి, తర్వాత అదర్ టూల్స్కి, రిసోర్సెస్కి, అన్నిటికీ ఎక్స్పెన్సెస్ అనేది ఉంటుంది. తర్వాత ఫ్యూచర్ మార్కెట్ కండిషన్స్ మీ చేంజ్ అన్ఎక్స్పెక్టెడ్లీ. నువ్వు ఎంత రీసెర్చ్ చేసినా కూడా ఫ్యూచర్లో కొత్త టెక్నాలజీ రావచ్చు, కొత్త మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ ఉండొచ్చు. సో ఎంత చేసి వేస్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. రిజల్ట్స్ డిపెండింగ్ ఆన్ క్వాలిటీ ఆఫ్ అనాలిసిస్. నువ్వు కొంతమంది టీమ్స్ హైడ్ చేసుకుంటావు, వాళ్ళు ఏం చేస్తారు, ఇంటర్నెట్ నుంచి సర్చ్ చేసి అదే కాపీ అండ్ పేస్ట్ చేస్తారు. సో దానివల్ల నీ యొక్క డాక్యుమెంటేషన్ క్వాలిటీ, రీసెర్చ్ క్వాలిటీ అనేది పోతుంది. సో అట్లా గుర్తుంచుకోవాలి. తర్వాత ఇక్కడ టెక్నో ఎకనామిక్ ఫీజిబిలిటీ ఈజ్ ద క్రూషియల్ స్టెప్ ఇన్ ప్రాజెక్ట్ ఫార్ములేషన్. ఇట్ evolves both technical capability and economic suitability of project, helping entrepreneurs make informed decisions, reduce risk and improve the likelihood of business success. సో ఎంత చేసినప్పుడు నీ బిజినెస్
లాస్ట్కి ఎండ్ గోల్ ఏంటి, సక్సెస్ అవ్వాలి. సో ఎంత కష్టపడి చేసినందుకు నీ బిజినెస్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే సక్సెస్ అవుతుంది. సో ఇట్స్ ఆల్ అబౌట్ ది ఎకనామిక్ ఫీజిబిలిటీ అసైన్మెంట్. సో ఇక్కడ మనకి ఎకనామిక్ ఫీజిబిలిటీ అసైన్మెంట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనం నేర్చుకోబోయేది నెక్స్ట్ వీడియోలో, ఇక్కడతో వీడియో ఎండ్ చేస్తారు చాలు, ఓకేనా. నెక్స్ట్ మనం నేర్చుకునేది ఈ ప్రైమరీ ఆఫ్ ప్రిలిమినరీ ప్రాజెక్ట్ రిపోర్ట్స్, ప్రాజెక్ట్ అప్రూవల్స్, సోర్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, క్లాసిఫికేషన్ ఆఫ్ నీడ్స్ అండ్ ఏజెన్సీస్ మనం నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం. అంతవరకు టేక్ కేర్, గుడ్ బై అండ్ సబ్స్క్రైబ్ టు ధనశాల. బై బై.